హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మా ముందుకు టెక్ న్యూసెస్తో వచ్చేసా. సో ఇందులో మనకు 5 మోస్ట్ ఇంపార్టెంట్ టెక్ న్యూసెస్ ఉన్నాయి. సో దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ న్యూ కూలింగ్ సిస్టమ్ లీక్డ్. యాపిల్ ఐఫోన్ 17 సిరీస్కి సంబంధించిన కొత్త లీక్ వచ్చింది. ఈసారి యాపిల్ ఒక కొత్త గ్రాఫెన్ కూలింగ్ సిస్టమ్ తీసుకురాబోతుంది. గేమింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఫోన్ ఎక్కువగా వేడెక్కకుండా ఉండటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అంటారు. అదేవిధంగా 120Hz ఎల్టీపీఓ డిస్ప్లేతో వస్తుంది. అల్ట్రా థిన్ బెజిల్తో మరియు A19 Pro చిప్తో కూడా ఉండవచ్చని ఇన్ఫర్మేషన్ ఉంది. కెమెరా విషయంలో 48MP అల్ట్రా వైడ్ సెన్సర్ యూజ్ చేశారంట. మెరుగైన నైట్ మోడ్ ఫీచర్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారంటే గేమర్స్కి, వీడియో షూట్ చేసేవారికి, హెవీ యూజర్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది బిగ్ అప్డేట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీని ఫీచర్స్ గ్రాఫెన్ కూలింగ్ సిస్టమ్ ఉండటం, A19 Pro చిప్ ఉండటం, అండ్ 48MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ అల్ట్రా థిన్ బెజిల్స్. సో ఇవన్నీ దీని ఫీచర్స్. అండ్ యూజర్స్కి వచ్చేసరికి ఎవరైతే బాగా గేమింగ్ ఆడుతుంటారో వితౌట్ హీటింగ్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. అండ్ ఫాస్ట్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఉపయోగించుకొని. అండ్ ఇంప్రూవ్డ్ కెమెరా పర్ఫార్మెన్స్ అన్నమాట. అండ్ సెకండ్ వన్, గూగుల్ జెమినీ లైవ్ రియల్ టైమ్ ఏఐ అసిస్టెంట్ అప్గ్రేడ్. గూగుల్ జెమినీ లైవ్కి భారీ అప్డేట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఏఐ మీతో రియల్ టైంలో మాట్లాడగలదు. మీ వర్క్, యువర్ షెడ్యూల్స్ అండ్ నావిగేషన్స్ అన్నీ కూడా లైవ్గా మీకు ఇది గైడ్ చేస్తుంది అన్నమాట. ఇది గూగుల్ అసిస్టెంట్కి నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ లాంటిది. మీరు ఏదైనా పిక్స్ చూపించిన ఫొటోస్, గ్యాలరీస్ వెంటనే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు కుకింగ్ చేస్తుంటే స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఇంట్లోనైనా ఆఫీస్లో అయినా మీ ప్రొడక్టివిటీ పెంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. దీని ఫీచర్స్ రియల్ టైమ్ వాయిస్ ఇంటరాక్షన్ చేస్తుంది, విజన్ రికగ్నైజేషన్, ఇన్స్టంట్ టాస్క్ ప్లానింగ్. సో ఇవన్నీ కూడా దీని ఫీచర్స్ ఉంటాయి. యూసేజెస్ కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్, నావిగేషన్స్ కి హెల్ప్ అండ్ స్టడీ అసిస్టెంట్. మీకు ఎలా కావాలంటే అలాగే స్టడీ పరంగా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. థర్డ్ వన్, సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 న్యూ అల్ట్రాప్లెక్స్ హింజ్. సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ 7 కొత్త అల్ట్రాప్లెక్స్ హింజ్తో రాబోతుందని లీక్స్ చెప్తున్నాయి. అంటే ఇందులో క్రీజ్ చాలా తక్కువ ఉంది, స్క్రీన్ అండ్ ఫ్లాట్ గా కనిపిస్తుంది. బ్యాటరీ కూడా 4300 mAh వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. అండ్ కవర్ స్క్రీన్ కూడా పెద్దదై ఉంటుందంట. ఒక మినీ టాబ్లెట్ గా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కెమెరా అయితే 50MP వైడ్ ప్లస్ 12MP అల్ట్రా వైడ్ సెటప్ ఉండొచ్చని అనుకుంటున్నారు. ఫోల్డబుల్ ఫ్యాన్స్ కి ఇది ఒక మాసివ్ అప్గ్రేడ్ అన్నమాట. ఒకసారి దీనిపై లుక్ వేయండి. ఫీచర్స్ వచ్చేసరికి అల్ట్రా ఫ్లెక్స్ హింజ్, బిగ్గర్ కవర్ స్క్రీన్ అండ్ 50MP మెయిన్ కెమెరా. యూసేజెస్ ఫ్లెక్స్ మోడ్, వ్లాగింగ్, మల్టీ టాస్కింగ్ ఆన్ కవర్ స్క్రీన్, స్టైల్ అండ్ పర్ఫార్మెన్స్ కాంబో. వీలైతే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫోర్త్ వన్, టెస్లా ఆప్టిమస్ జెన్ 3 రోబోట్ హోమ్ హెల్పర్ రోబోట్. టెస్లా ఆప్టిమస్ జెన్ 3 రోబోట్ గురించి వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే అది ఇప్పుడు మనుషులు ఎలా అయితే ఉంటారో అది కూడా అలాగే బ్యాలెన్స్ పట్టుకొని ఆబ్జెక్ట్ ను క్యారీ చేయగలదంట. మీ హోమ్ లో ఉన్న వర్క్స్ కానీ, గ్రాసరీ తీసుకురావడం, స్మాల్ రిపేర్స్ చేయడం, ఇవన్నీ మనుషులు ఏవైతే చిన్న చిన్న పనులు చేయగలరో, ఆఫ్ కోర్స్ పెద్ద పనులు కూడా చేస్తాం మన హెవీ వర్క్స్ కూడా, బట్ మనం చేయగల స్మాల్ వర్క్ కూడా ఇది చేయగలదని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది కూడా ఏఐతో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది అంటే 5 feet 8 inches హైట్ అండ్ 55 kgs వెయిట్ తో వస్తుందని చెప్తున్నారు. ఇది మాస్ ప్రొడక్షన్స్ కి వెళ్తే ఫ్యూచర్ హోమ్స్ లో ఇది ఒక గేమ్ చేంజర్ గా మారుతుంది. అంటే ఎవరైతే ఇంట్లో 2-3 ఉంటారో వాళ్ళ ఇంట్లో ఇది ఖచ్చితంగా యూజ్ చేస్తారన్నమాట. దీని ఫీచర్స్ హ్యూమన్ లెవెల్ మూవ్మెంట్, స్మార్ట్ హ్యాండ్ గ్రిప్, ఏఐ బ్యాలెన్స్ కంట్రోల్. దీని యూజెస్ హోమ్ అసిస్టెంట్స్ కి యూజ్ చేయొచ్చు. ఎల్డర్ కేర్ అంటే పెద్దవారికి ఇది ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇది వాళ్ళతో పని చేయించుకోవడానికి బాగుంటుంది. వాళ్ళకి కావాల్సింది తీసుకెళ్తుంది. ఆఫీస్ ఆటోమేషన్, సో ఆఫీస్ లో కూడా చిన్న చిన్న పనులు ఏమైనా క్లీనింగ్ చేయడానికి వస్తే ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫిఫ్త్ వన్, వాట్సాప్ న్యూ ఏఐ చాట్ ఫిల్టర్స్ అండ్ స్మార్ట్ ఇన్బాక్స్. వాట్సాప్ లో కొత్త ఏఐ చాట్ ఫిల్టర్స్ రోల్ అవుట్ అవుతుంది. సో ఇవి ఇన్బాక్స్ ని స్మార్ట్ కేటగిరీస్ లో అరేంజ్ చేస్తాయి అన్నమాట. పర్సనల్, వర్క్, పేమెంట్స్, ఓటీపీస్, గ్రూప్స్ అన్నిటిని ఆటోమేటిక్ గా
సపరేట్ చేస్తాయి. మీకు కావలసిన మెసేజ్ సెకండ్స్లో దొరుకుతుంది మీకు ఈజీ. ఇప్పుడు ఇది బిజినెస్ అకౌంట్స్ క్రియేటర్స్ స్టూడెంట్స్ అందరికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. దీని ఫీచర్స్ ఆటో కేటగరైజేషన్స్, స్మార్ట్ సెర్చ్, ఏఐ స్పామ్ డిటెక్షన్ అండ్ యూసేజ్ వచ్చేసరికి ఫాస్టర్ మెసేజ్ ఫైండింగ్, బ్యాటరీ ప్రొడక్టివిటీ, జీరో క్లటర్ ఇన్ బాక్స్. సో ఇప్పటి వరకు ఈ టాప్ 5 టెక్ న్యూస్ మీరు విన్నారు కదా. ఇందులో మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్ అనిపించిందో అది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.